హాయ్ ఫ్రెండ్స్, నేను కృష్ణ. వెల్కమ్ టు కృష్ణ సినిమాటిక్ వర్స్. టుడే ఫిలిం ఆఫ్ ద రివ్యూ గుంటూరు కారం. ది స్టార్, సూపర్ స్టార్ నటించిన గుంటూరు కారం. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన మూడవ మూవీ ఇది. ఓవరాల్గా మూవీ కథ ఏంటి అంటే, ఒక కొడుకు తన తల్లి ప్రేమను చిన్నప్పుడు కోల్పోయి తిరిగి దాన్ని ఎలా పొందాడు అనేది సినిమా స్టోరీ. ప్లాట్ లైన్ అయితే అదే. ముందుగా ఫస్ట్ హాఫ్ గురించి చూసుకున్నట్లయితే, ఫస్ట్ హాఫ్లో హీరో ఇంట్రడక్షన్ సీన్ బాగుంటుంది. అండ్ మొత్తంగా ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో ఒక్క హై ఇచ్చే సీన్ కూడా అసలు ఉండదు. ఆ థియేటర్ అంతా గోల గోల అయింది, ఈ విజిల్స్ బాగా పడ్డాయి అనే సీన్ అయితే ఒక్కటి కూడా లేదు భయ్య. డెఫినెట్లీ డిసప్పాయింటెడ్ ఫస్ట్ హాఫ్ పరంగా అయితే. ముఖ్యంగా ఫైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆ ఫైట్స్ జరుగుతుంటాయి కానీ మనకైతే ఏమనిపించదు, ఏమాత్రం ఇంపాక్ట్ అయితే ఉండదన్నమాట. ఏదో ఆడ నడుస్తుంటే మనం చూస్తుంటాం. అండ్ ఈ మూవీ చూస్తుంటే అలవైకుంఠపురం, అత్తారింటికి దారేది, ఈ మూవీస్ అయితే నాకైతే గుర్తొచ్చాయి. మరి మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్లు అయితే తెలియజేయండి. అండ్ సెకండ్ హాఫ్ గురించి చూసుకున్నట్లయితే, ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే అమ్మ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆ పాయింట్కి అయితే అందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో విలనిజం ఉంది భయ్య, అస్సలు ఏ మాత్రం ఇంపాక్ట్ అయితే ఉండదు ఆ విలనిజంతో. అండ్ ఇంకోటి ఏంటంటే, మీనాక్షి చౌదరి క్యారెక్టర్ ఉంది, ఆమెను అస్సలు యూజ్ చేసుకోలేదు ఈ మూవీలో. సరే కానీ అవన్నీ మాకెందుకు భయ్య, అసలు మూవీ ఎలా ఉందో చెప్పు ఒక ముక్కలో అని మీరు అడిగితే, సినిమా అయితే ఓకే భయ్య, జస్ట్ ఓకే అంతే. అసలు త్రివిక్రమ్ రేంజ్ మూవీ అయితే ఇది అస్సలు కాదు. ఆయన మార్క్ అయితే సినిమాలో అసలు కనిపించలేదు. ఈ గుంటూరు కారం మూవీలో ఏదైనా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఉందా అంటే అది మన మహేష్ బాబు మాత్రమే. వన్ మ్యాన్ షో భయ్య, యాక్టింగ్ ఎరగదీశాడు. అసలు మహేష్ బాబు ప్రాణం పెట్టేశాడు ఈ మూవీ కోసం. త్రివిక్రమ్ గారు సరైన స్క్రిప్ట్ రెడీ చేసుకోలేదని చెప్పాలి మన మహేష్ బాబు కోసం. సరైన స్క్రిప్ట్ పడింటేనా ఇండస్ట్రీ రికార్డులు పడిండేవి మన మహేష్ బాబు పేరిట. సో ఓవరాల్గా వన్ టైం వాచబుల్ మూవీ అయితే ఇది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ మూవీలో మన మహేష్ బాబు డ్యాన్స్లు అయితే అద్దరగొట్టాడు భయ్య. అస్సలు ఏమన్నా ఎనర్జీనా, ఏమన్నా గ్రేసా, డ్యాన్స్ అయితే చింపేశాడు. అండ్ శ్రీలీల కూడా డ్యాన్స్లు బాగా చేసింది, పర్ఫార్మెన్స్ కూడా బాగా చేసిందని చెప్పాలా. ఈ మూవీ చూసాక నాకు ఇద్దరి మీద యాక్చువల్గా బాగా కోపం వచ్చింది. ఒకటి మన త్రివిక్రమ్ గారు అయితే, రెండోది మన తమన్ ఇచ్చాడు భయ్యా. వరస్ట్ మ్యూజిక్, అస్సలు ఏ మ్యూజిక్, నేనున్న థియేటర్ ప్రాబ్లమా లేదంటే నాకే ఎలా అనిపించిందో తెలియదు కానీ వరస్ట్ భయ్య. అసలు ఏ మాత్రం ఇంపాక్ట్ ఇవ్వలేదు ఆ బీజిఎంతో. ఆ సాంగ్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. ఒక కుర్చీ మడత పెట్టి సాంగ్ తప్పటిస్తే ఏది నచ్చలేదు. అసలు మ్యూజిక్ అయితే అసలు చాలా చెడదొబ్బాడు భయ్య మన తమనన్న అయితే. సో అది ఓవరాల్గా మీకు మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్లు అయితే తెలియజేయండి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.